నమస్తే జాగరో జాగో కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా అన్న అనుమానం కలుగుతోంది. దేవాదాయ అధికారులు స్పృహలోనే ఉన్నా లేక స్పృహ తప్పి ఉన్నారా అని ప్రశ్నించాల్సి వస్తుంది. ఎందుకంటే దాదాపు 6 నెలల క్రితమే ఓల్డ్ సిటీ శాలిబండ రూప్లాల్ బజార్లో ఉన్న పరమశివుని దీననాథుడి మందిరం దీనగాథ గురించి జాగరో జాగలో ఒక పెద్ద చర్చ జరిగింది. మాజీ అధికారులు భక్తులు భిన్నమైన అభిప్రాయాలు ప్రకటించారు. ఖచ్చితంగా ఆలయం విషయంలో ఎండోమెంట్ శాఖ రంగంలోకి దిగుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకాన్నే ప్రభుత్వ వ్యవస్థ అత్యంత చాకచక్యంగా దెబ్బతీస్తుందా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. అత్యంత అరుదైన పంచముఖ దీనానాథ్ శివాలయం ఇంకా చీకట్లో మగ్గిపోవస్తుందేనా? ఏం చేస్తే దేవాదాయ ధర్మాదాయ శాఖ నిద్రలేస్తుంది? ఈ అంశాలపై ఇవాల్టి ఎపిసోడ్లో డిస్కస్ చేసే ముందు ఒకసారి ఆలయానికి సంబంధించి ఇవి చూద్దాం. ప్రాచీన అరుదైన అద్భుతమైన దేవాలయాల పరిరక్షణ కోసం గత కొంతకాలంగా ఉద్యమిస్తున్న యమునా పాఠక్ హెచ్ఎంటీవీ సహకారంతో అనేక దేవాలయాలను పట్టిపీడిస్తున్న సమస్యలను ప్రజల ముందు ఉంచగలుగుతున్నారు. ఈ క్రమంలో అనేక దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు ఏమైపోతున్నాయి, ప్రజలు పూనుకోకపోతే ఏం జరుగుతుందనే విషయంలో అవగాహన కల్పిస్తున్నారు. ఆ మేరకు సామాన్య భక్తులు, మాజీ అధికారులు, పలువురు సెలబ్రిటీలు, ఆధ్యాత్మికవేత్తలు కూడా ఈ ఉద్యమంలో భాగం పంచుకుంటున్నారు. ఫలితంగా అనేక దేవాలయాల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. అందుకు చొరవ తీసుకున్న దేవాదాయ శాఖ అధికారులను ఈ కార్యక్రమం వేదికగానే అభినందించడం కూడా జరిగింది. కానీ అత్యంత అరుదైన ఎంతో ప్రాశస్త్యం ఉన్న శాలిబండలో కొలువై ఉన్న పంచముఖ దీననాథ శివాలయం గురించి మాత్రం ఇప్పటికీ ఎలాంటి స్పందన లేకుండా యథాతథ స్థితిలోనే మగ్గిపోతుండడం ఆవేదన మాత్రమే కాదు, సామాన్యుల్లో ఆగ్రహాన్ని కూడా కలిగిస్తుంది. ఈ ఆలయంలోకి భక్తులెవరూ రాకుండా కొందరు ప్రైవేటు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే వ్యవహరిస్తున్నారని ఇక్కడి భక్తులంతా ఎంతో కాలంగా చెబుతూ ఉన్నారు. యమునా పాఠక్ ఆ విషయానికి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. కానీ ఇప్పటికీ యాక్షన్ మాత్రం మొదలు కాలేదు. అధికారుల్లోని ఈ నిర్లిప్తతే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది. భక్తుల రాకను ఇక్కడి కొంతమంది ఇష్టపడటం లేదన్న విమర్శలు ఎప్పటినుంచో ఉండగా ఆ స్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడమే అనుమానాలు మరింత బలపడేలా చేస్తున్నాయి. ఇక్కడ ఈ దీనానాథ్ మందిర్ అంటారు దీనిని. ఇది పంచముఖి లింగేశ్వర స్వామి టెంపుల్. ఇది నాకు తెలిసి మన భారతదేశంలో ఇది ఒక్కటే ఉన్నదని. కానీ ఈ గుడి చుట్టుపక్కల మొత్తము చెత్తారంగా ఉంది. దీనిని కాపాడవలసిందిగా ప్రభుత్వానికి మరియు హెచ్ఎంటీవీని కోరుచున్నాం మేము. భక్తులు రాకుండా అడ్డుకుంటుంది ఎవరు? భక్తులు రాకూడదని ఎవరు కోరుకుంటున్నారు? అందులో ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయనేది దీననాథ్ మహారాజ్ మందిరాన్ని పీడిస్తున్న అసలైన కుట్ర కోణాలు అన్న విమర్శలు తెరమీదకొస్తున్నాయి. వందల ఏళ్ల క్రితమే ఇక్కడ కొలువైన దీననాథుడి ఆలయ నిర్మాణ శైలి, విగ్రహం నమూనా వంటి అంశాలను పరిశీలిస్తే ఉత్తరాది శైలి కనిపిస్తుంది. ఆలయ ప్రహారీ గోడలు, ప్రాచీన గోపురాలు వంటివి చూస్తే ఒకప్పటి వైభవానికి ఆనవాలుగా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు పూర్తి ఆలయం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆలయంలో అర్చనలు, పూజలు లాంటివి సాంప్రదాయ పద్ధతిలో జరగడం లేదు. నామకే వాస్తే అన్నట్టుగా నడుస్తున్నాయి. ఇక ఉత్సవాల గురించి అయితే పూర్తిగా మర్చిపోవాల్సిందే. అవి ఆగిపోయి ఎన్నాళ్ళైందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆలయ పరిసరాలు మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దాన్ని ప్రశ్నించేవారు కూడా లేకుండా పోయారు. ఎంతో వ్యవస్థీకృతంగా ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులే దీన్ని పట్టించుకోకపోతే సామాన్య ప్రజలు ఏ విధంగా నిలదీస్తారు, ఎవరిని ప్రశ్నిస్తారు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఇక ఆలస్యంగా మరిన్ని కోణాలు కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇప్పుడున్న ఈ దీననాథుడి పరిసరాలు ఒకప్పుడు అనేక దేవాలయాల నమూనంగా ఉండేది అన్న వ్యాఖ్యలు బయటకొస్తున్నాయి. కొంతకాలం క్రితం దీననాథుడి ఎదురుగా ఉన్న స్థలంలో కబ్జా రైళ్లు నిర్మాణాలకు పూనుకున్నప్పుడు అక్కడ ప్రాచీన దేవతామూర్తులు బయటపడ్డాయని ఆ విషయం తెలిసిన స్థానికులు అంటున్నారు. ఆ దేవతామూర్తులు దొరికిన స్థలాన్ని అభివృద్ధి చేసి ఆలయ వైశాల్యాన్ని పెంచి భక్తులను ఆకర్షించేలా చేయాల్సింది పోయి ఆ విగ్రహాల మీదుగానే నిర్మాణాలు కొనసాగించారని, ప్రైవేటు వ్యక్తులు ఇంత నీచానికి దిగజారినా ఎండోమెంట్ శాఖ ఏమాత్రం స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది అంటున్నారు. మా అత్త ఉంటుండే ఫస్ట్ టెంపుల్ ఉడుస్తుండే, దాంతో కిరాయి కడుతుండే. ఇక ఆమె లేదు, చనిపోయింది కదా. ఇప్పుడు మా వాళ్ళు చేస్తారు ఆ పని, గుడి పని మా యారాల కొడుకు చేస్తాడు. సాయంత్రం ఒకసారి వచ్చి తెరుస్తారు, వీలుంటే లేకుంటే తెరవరు. అసలు దీననాథుడి ఆలయ పరిధి ఎందుకు కనుమరుగైతుంది? అసలు ఆలయ పరిధి ఎంత, ఎవరి కబ్జాలో ఉంది, ప్రైవేటు నిర్మాణాల్లో మగ్గిపోతున్న ఆ దేవతామూర్తుల వివరాలేంటి అనే అంశాలు ఈ దీననాథుడి చుట్టూ ఉన్న కొత్త కోణాలను బయటపెడుతున్నాయి. దీననాథుడి ఆలయానికి ఉన్న భూములు ఎన్ని, ఆలయ పరిధి ఎంత అనే అంశాన్ని దేవాదాయ శాఖ పట్టించుకోకపోవడమే ఈ దుర్గతికి కారణంగా చెబుతున్నారు.
అసలు ఈ దుస్థితికి కారణమే కొందరు రాజకీయ నాయకులు అన్న విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు భూ కబ్జాలపై కొరడా జులిపించిన తెలంగాణ ప్రభుత్వం దానికి విరుగుడుగా హైడ్రా ఆపరేషన్లు నిర్వహిస్తుంది. అక్రమ భవంతులను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తుంది. కానీ ఆలయాల నుంచి సొమ్ము తీసుకుంటున్న ప్రభుత్వం మాత్రం ఆలయాల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటుంది అన్న విమర్శలు జోరందుకుంటున్నాయి. ఆలయాన్ని అభివృద్ధితోనే ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతులు రావడమే కాక ఖజానాకు అవసరమైన నిధులు కూడా ఈ ఆలయాలే సమకూరుస్తున్నాయి. అయినా ఈ విషయానికి ఎందుకు ప్రాధాన్యత దక్కడం లేదన్నదే సామాన్యుణ్ణి తొలుస్తున్న ప్రశ్న. తెలంగాణలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందన్న అనుమానం కలుగుతోంది. దేవాదాయ అధికారులు స్పృహలోనే ఉన్నారా లేక స్పృహ తప్పి ఉన్నారా అని ప్రశ్నించాల్సి వస్తుంది. ఎందుకంటే దాదాపు 6 నెలల క్రితమే ఓల్డ్ సిటీ శాలిబండర్ రూప్లాల్ బజార్లో ఉన్న పరమశివుడి దీననాథుడి మందిరం దీనగాథ గురించి జాగరోజాగలో ఒక పెద్ద చర్చ జరిగింది. మాజీ అధికారులు భక్తులు భిన్నమైన అభిప్రాయాలు ప్రకటించారు. ఖచ్చితంగా ఆలయం విషయంలో ఎండోమెంట్ శాఖ రంగంలోకి దిగుతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకాన్ని ప్రభుత్వ వ్యవస్థ అత్యంత చాకచక్యంగా దెబ్బతీస్తుంది అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. అత్యంత అరుదైన పంచముఖ దీనానాథ్ శివాలయం ఇంకా చీకట్లో మగ్గిపోవాల్సిందిన ఏం చేస్తే దేవాదాయ ధర్మాదాయ శాఖ నిద్రలేస్తుంది? ఈ అంశాలపై ఇవాల్టి ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా యమునా పాఠక్ గారు మరియు హెచ్ఎంటీవీ సంయుక్తంగా చేస్తున్న ఆలయ భూముల పరిరక్షణ, పురాతన ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమం కూడా ఈ జాగరోజాగో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి మనతో పాటు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి డాక్టర్ బిఎన్ రమేష్ గారు ఉన్నారు. ఐపీఎస్ మాజీ డీజీపీ అధికారి, పశ్చిమ బెంగాల్. జూమ్లో మనకి అమెరికా నుంచి అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శ్రీ ధర్మప్ప బార్కి గారు, సోలార్ సైంటిస్ట్, గ్రీన్ ఆస్కార్ విజేత, కర్ణాటక నుంచి. అదేవిధంగా డాక్టర్ కావేటి శ్రీనివాస్ గారు, ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది, ఆయన కూడా అమెరికా నుంచి అందుబాటులో ఉన్నారు. యమునా పాఠక్ గారు ఉన్నారు స్టూడియోలో, ప్రముఖ ఉద్యమకారిణి, ఆధ్యాత్మికారిణి, సైకాలజిస్ట్, ఆధ్యాత్మికవేత్త. రైట్, ఇదే అంశానికి సంబంధించి డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా యమునా పాఠక్ గారు ఏమంటారు అంటే, వరుసగా మనం జాగరోజాగో కార్యక్రమంలో ఇటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రతి వారం కార్యక్రమం చేస్తూ ఉంటున్నాం. ఎన్ని చేస్తున్నా సరే ఏదో ఒక ఆలయం మళ్ళీ తెర మీదకి వస్తుంది. దీనికి సంబంధించి కూడా గతంలో డిస్కస్ చేసాం. దాని కంటిన్యూషన్గా ఈరోజు మళ్ళీ దీని గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే గతంలో మాట్లాడినప్పుడే ప్రభుత్వానికి సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు స్పందిస్తారని వేచి చూసినా ఇప్పటికీ ఎవరు స్పందించకపోవడం కూడా కొంచెం బాధాకరమైన అంశం. మీరేమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా శతకోటి వందనాలు చేస్తూ, మరి ఈరోజు జాగోరే మనం కార్యక్రమం తరచూ చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం కూడా మనకి ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న దీనానాథ్ పంచముఖ శివాలయం గురించి మనం ఈరోజు ఒక ఫాలో ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇంతకుముందు కూడా చేసాము. దీని నుంచి చాలా విషయాలు, విస్తుపోయే విషయాలన్నీ కూడా మనము జాగో మాధ్యమం ద్వారా, మనం హెచ్ఎంటీవీ ప్లాట్ఫామ్ ద్వారా కూడా మనం ప్రజలను చైతన్యపరుస్తూ వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి ఇదే అంశం మీద అనేక దీని మీద రిప్రజెంటేషన్స్ ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 2016 సంవత్సరం నుంచి కూడా అక్కడున్న స్థానికులు వాళ్ళ ఒక మానసిక వ్యధ, వాళ్ళ ఒక బాధని, వాళ్ళ దీన గాథని, ఆ దీనానాథుడి దీన గాథని, ప్రజల అవస్థని కూడా అక్కడున్న స్థానికులు ఒక పెటిషన్ ద్వారా, వందలాది మంది సిగ్నేచర్ క్యాంపెయిన్ ద్వారా కూడా అప్పట్లో ప్రైమ్ మినిస్టర్, అంటే ఒకటి రెండు కాదు, 2016లో లేటెస్ట్గా వెలుగులోకి వచ్చింది. కానీ దశాబ్దాల పోరాటం, స్థానిక భక్తుల ఆవేదన ఇది. ఒకటి కాదు, రెండు కాదు. అప్పట్లో ఉన్న ప్రధానమంత్రి వారు ఇందిరాగాంధీ గారికి ఉన్న టైంలో కూడా లెటర్ రాశారంట. తర్వాత ఉన్న ప్రధానమంత్రులందరికీ కూడా లెటర్ రాశారంట. అంటే ప్రతి టర్మ్లో వచ్చే ప్రతి ప్రధానమంత్రికి కూడా దీనానాథ్ ఆలయానికి సంబంధించిన స్థానిక భక్తులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ వారికి న్యాయం జరగలేదు. అంతటి రహస్యం ఏముంది ఈ ఆలయం దగ్గర, ఈ ఆలయ ప్రాంతాలు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే పదే ఎన్ని రిప్రజెంటేషన్స్ స్థానిక భక్తులు ఇచ్చినా, మనము వెళ్ళబొచ్చినా, మా మీడియా మాధ్యమం ద్వారా దాన్ని మనము దీని గురించి ప్రస్తావించినా కూడా ఎందుకు మూగబోయింది దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది అర్థం కావట్లేదు. ఇందులో ఎటువంటి రహస్యం దాగుందనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడండి. ఆ వ్యక్తి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికి తెలియదు. మనము ప్యాకేజ్ లో కూడా చూసాము. అక్కడ ఉన్నారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తాళం తీస్తారు, వాళ్ళు నచ్చినట్టుగా ఉంటుంది. అంటే దేవాలయాలు అనేది ఇప్పుడు భారతదేశం అంతా తీసుకుంటే ఈ ప్రధానంగా పంచముఖ శివ క్షేత్రము ఇది ఒక్కటే అని చెప్పబడుతోంది. ఇక్కడ ఉన్నది అతి పురాతనమైనది, కొన్ని వేల సంవత్సరాలు. అక్కడ ఆనవాళ్ళు కూడా, అలాంటి ఆనవాళ్ళు చాలా ఉన్నాయి. స్థానికులు కూడా వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ తాతగారులు చెప్పిన కథలు చెప్పిన పరిస్థితి మనకు ఉంది. నేపాల్లో ఉన్న పశుపతినాథ్ తర్వాత భారతదేశంలో మన ప్రాచీన మహానగరమైన భాగ్యనగరంలోనే కొలువే ఉన్నాడు శివయ్య. ఈ శివక్షేత్రం కనీసం శివరాత్రి రోజు కూడా వైభవంగా ఓపెన్ చేయలేని పరిస్థితి, తీసిలేని పరిస్థితి. మరి ఇందులో ఎటువంటి రహస్యం దాగుంది? అసలు ఈ ఆలయంలో ఏముంది? ఈ ఆలయ భూమిలో ఎవరు కబ్జా చేస్తున్నారు?
ఒక పక్కన చాలా మంది అన్య మతస్థులు కూడా ఆలయ భూమిలో చొచ్చుకుపోయి వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా కళ్ళ ముందు స్టార్ట్ చేసి పెద్ద పెద్ద భవనాలు కడుతున్న పరిస్థితి, ఒక పక్కన పార్కింగ్ జోన్, ఒక పక్కన పూర్తిగా చెత్తతో నిండిపోయిన పరిస్థితి. అండ్ మరీ ముఖ్యంగా ఆలయ ప్రాంతంలోనే ప్రాంగణంలోనే చాలా మంది హిందువులు ఆలయాన్ని శివయ్యని నమ్ముకున్న చాలా మంది దీనవస్థలో అక్కడ శివుని నమ్ముకొని వాళ్లే డబ్బులు కొంచెం పోగు చేసుకొని అక్కడ ఒక డైలేటెడ్ కండిషన్ లో ఉన్న బిల్డింగ్ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. మరి ఇన్నిటికీ మన మధ్యలో చాలా మంది పెద్దలు ప్రముఖులు ఉన్నారు, వీళ్ళందరూ సూచనలు తీసుకున్నాం. మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం డెలిబ్రేట్ గా ఎందుకు జరుగుతోంది, వై ఇంత డెలిబ్రేట్ గా సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతోంది అనేది మనం మన పెద్దలు కూడా అడిగి తెలుసుకుందాం. రైట్, రమేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఏమంటారు సార్ దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అయ్యా, ఫస్ట్ మొట్టమొదటగా మీరు యామిని గారు మీరందరికి కూడాను నా శుభాకాంక్షలు. సార్ ఒక్క నిమిషం సార్, మీ స్క్రీన్ లో సెట్ అవ్వలేదు ఇంకా. ఓకే సార్, వచ్చారు సార్, వచ్చారు సార్. మీకు మీ ప్రేక్షకులందరికి కూడా నా శుభాకాంక్షలు. ఇంత మంచి ప్రోగ్రామ్ ను మీరు తీసుకున్నారు. దీనికి మీ ప్రేక్షకులందరికీ, మీ యాజమాన్యానికి, అలానే మేడం గారికి, మీ అందరికి కూడా నా అంతరంగిక శుభాకాంక్షలు. ఒక విషయం చెప్తాను. ఈ దేశం, ఈ ప్రపంచంలో ఈ క్షణంలో నేను మాట్లాడుతున్న ఈ క్షణంలో ఒక 7,000 8,000 టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఇంకా యూట్యూబ్స్ అంటారా, మిలియన్స్ ఉన్నాయి. న్యూస్ పేపర్స్ కూడా ఆల్మోస్ట్ అదే సంఖ్యలో ఉన్నాయి. వీటిలన్నింటిలో కూడా చేయాల్సిన అవసరం, అన్నింటిలో చేయకపోయిన పని ఉన్నా లేకపోయినా ఇలాంటి సమస్యల గురించి ప్రజాముఖానికి తీసుకువెళ్ళడం, ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది తప్ప ఇంకొక మార్గం కూడా లేదు అన్న సత్యాన్ని మీరు నేను అందరం గ్రహించాం. కాబట్టి నేను ఈ రోజున మీతోటి ఈ మాటలు మాట్లాడుతున్నాను. సరే, మీరు నా అభిప్రాయాన్ని అడిగారు. అభిప్రాయం అని నేను చెప్పను, కానీ నా ఆవేదనని వ్యక్తం చేస్తాను. చెప్పండి సార్. ఒకటి, ఏ టెంపుల్ అయినా సరే, ఏదైనా సరే, ఎందుకంటే మా శర్మ గారు నా అడ్రస్ మన యమునమ్మ మేడంకి ఇవ్వడానికి కారణం ఏంటంటే, నేను సోకాల్డ్ ఇంత పెద్ద డీజీ ర్యాంకులో ఉండి ఇంత అడ్వకేట్ అయిపోయి ఇన్ని ఉన్న నేను గత 14 సంవత్సరాలుగా మా ఊర్లో ఉన్నటువంటి బొప్పుడి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో, ఆ టెంపుల్ రక్షించడం కోసం మన పల్నాడు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో, పక్క రాజ్యంలో నేను చాలా పరిశ్రమ చేయాల్సి వచ్చింది. సరే, కోర్టుల సమస్యలు తీసుకొని, కోర్టుల హెల్ప్ తీసుకొని దాదాపు లక్షల కోట్ల విలువ చేసే గ్రానైట్ సంపదని ఈ సోకాల్డ్ కాంట్రాక్టర్ల ద్వారా, వీళ్ళ ద్వారా అది మరుగైపోకుండా ఉండడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ రోజు కష్టపడతాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ దీనానాథ్ టెంపుల్ చూసారు మీరు, నేను చదివిన తర్వాత నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే, నా ఆవేదన ఏంటంటే, ఇది కేవలం ఒక చిన్న సమస్య కాదండి, ఇది చాలా మౌలికమైన సమస్య. ఇది మనం ఈ రోజున టీవీ ప్రోగ్రామ్ చేస్తాము, కొంతమంది స్పందిస్తారు, లేదా నేను మా భారత్కు వచ్చినప్పుడు దీంతో అధికారులతో కూర్చుతాను, అదో ఒక విషయం, దాన్ని అలా పెట్టండి. కానీ మనం సామగ్రికంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దేశంలో, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే మనకి ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావడానికి కారణం ఫస్ట్ గవర్నెన్స్లో ఉన్నటువంటి కరప్షన్, సెకండ్ ప్రజాప్రతినిధుల యొక్క ఒక రకమైనటువంటి నిర్లిప్తత, 3 ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళలో ఐకమత్యం లేకపోవడం, 4 ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం మధ్య జవాబుదారీ లేకపోవడం, అన్నిటికంటే ముఖ్యంగా డిలేటరీ జ్యుడిషియల్ ప్రాసెస్. ఇప్పుడు ఒక పిటిషన్ కనుక హైకోర్టులో వేస్తే ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఒకవేళ వచ్చినా కూడా దాని మీద ఎఫెక్ట్ ఉంటుందో తెలియదు. ఆరోది, ఇలాంటి పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో ఉండే ప్రభుత్వ భూములు కానీ, లేదా దేవ భూములు కానీ, దేవదత్త భూములు కానీ రక్షించడం కోసం మంచి అడ్వకేట్స్ మనం పెట్టుకోవాలంటే అది భరించే శక్తి మన అక్కడ ఉండే విక్టిమ్స్కి లేదు. అండ్ 7వ ఫ్యాక్టర్ ఏంటంటే నేను చెప్పేది, మన ఒక దేవాలయం సమస్యలో ఉన్నప్పుడు మరొక దేవాలయం వాళ్ళు వచ్చి దాన్ని ఆదుకోవాలని, కనీసం కాకులకి కుక్కలకి ఉన్నటువంటి ఆ సంబంధమైనటువంటి ఇది కూడా మన లేకపోవడం అనేది కూడా చాలా శోచనీయమైన సమస్య. 8వ సమస్య, మన మఠాలు ఉన్నాయి మనకి చాలా. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. పుష్పగిరి మఠం అని ఒక మఠం ఉంది. ఆ మఠం కింద 25 ఎకరాల ల్యాండ్ని శ్రీకృష్ణదేవరాయల టైంలో వాళ్ళు ఇచ్చారు మనకి నర్సరావుపేట ఈ ఏరియాలో. అది చాలా అన్యాక్రాంతం అయితే దాని మీద కొంతమంది నేను కూడా కొంచెం కంట్రిబ్యూట్ చేశాను. మన అరవిందరావు సారు, అలానే ఒక రిటైర్డ్ డిఎస్పీ గారు ఉన్నారు పానుగంటి
వారు ఉన్నారు, చంద్రమౌళి గారు. మేమందరం కలిసి ఉద్యుక్తమై ఈ రోజున కలెక్టర్ గారు వాళ్ళకి హెల్ప్ తీసుకొని కొంచెంగా తీసుకుంటూ వస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈ దీనానాథ్ టెంపుల్ని కూడా మనం పరిరక్షించాలంటే ఒక ఉద్యమం రావాలి. ఆ ఉద్యమాన్ని మీరు హెచ్ఎంటీవీ ద్వారా మన మేడం గారు తీసుకుంటున్నారు. సో 9వ కారణం నేను చెప్పేది ఏంటంటే నా ఆవేదనకి 9వ కారణం ఏంటంటే ఈ టీవీ ప్రోగ్రాంలు చేసి మనం నిర్లిప్తంగా కూర్చోకుండా మన పని అయిపోయిందని చేతులు దులుపుకోకుండా మనం దీన్ని ఒక అక్షర రూపంగా తీసుకొచ్చి వాళ్ళకి వేయాలి. అండ్ లాస్ట్ కారణం, అయ్యా ఈ దేశంలో పిటిషన్లు మన ఒక పొలిటికల్ పార్టీ ఉన్నది. ఆ పార్టీ ఏమంటుంటుందంటే మేమే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చా ఉంటుంది. ఆ పార్టీ స్టార్ట్ అయింది 1885లో. ఆ పార్టీ అయినప్పుడు ఇట్స్ పార్టీ ఆఫ్ పిటిషన్స్ అని అన్నారు దాన్ని. మనం ఏంటంటే పిటిషన్లు వేయాలి. పిటిషన్లు వేసేటప్పుడు ఆ చూసే వ్యక్తికి ఆ పిటిషన్లు చూసే టైము, ఆ ఆంతరంగికత ఉన్నదా లేదా కూడా చూసుకోవాలి. మనం ప్రధానమంత్రులకి వాళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు ఈ సమస్యల గురించి. కాబట్టి మనం పిటిషన్ రాసి దాన్ని ఆడ పడేయకూడదు. ఆ తర్వాత దాన్ని కరెక్ట్ ప్రాసెస్లో తీసుకురావాలి. ఈ రోజున మనకి హైకోర్టు, సుప్రీంకోర్టులో కొంతమంది అన్న యాక్టివ్గా ఉండే జడ్జెస్ ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోవాలి. లాస్ట్ విషయం కూడా చెప్తానంటే మనం ఈ ల్యాండ్ రికార్డ్స్ మనం తీయాలండి. ఇప్పుడు ప్రాపర్టీ అనేది అది ప్రభుత్వానిదా లేదా ప్రజలదా లేదా దేవుడిదా, బడిదా, గుడిదా, అమ్మ ఒడిదా అని కాకుండా ఒక ప్రాపర్టీ యాజ్ అ లాయర్ చెప్తున్నాను, ఆయన పోలీస్ ఆఫీసర్గా కూడా చెప్తున్నా. ఒక ప్రాపర్టీ గురించి మనం చేసినప్పుడు ఇప్పుడు మనం రామ జన్మభూమి చూసాము. ఆ కేసును దాదాపు ఎన్ని వందల సంవత్సరాలు దాని గురించి చేశాము మనం చూస్తున్నాం. కానీ అల్టిమేట్ గా సత్యమేవ జయతే, మన రాజ్యాంగంలో కూడా సత్యమేవ జయతే. అందుకని ఆశావహంగా నేను చెప్పేది ఏంటంటే ఈ దేశంలో రూల్ ఆఫ్ లా ఉన్నది. ఈ దేశంలో సరైనటువంటి డాక్యుమెంట్ తీసుకొస్తే హైడ్రా కనుక ఈ రోజున వెళ్ళి పెత్తందారులు, కబ్జాదారుల యొక్క ప్రాపర్టీని సర్వనాశనం చేస్తూ ముందు పెడుతుందో, అదే యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్లో ఏ రకమైనటువంటి బుల్డోజర్ ద్వారా సాంఘిక న్యాయం జరుగుతున్నదో అదే రకంగా ఆధ్యాత్మిక సాంఘిక రాజనీతిగా ఆ న్యాయం కూడా మన శివభక్తులకి దీనానాథ్ టెంపుల్లో జరుగుతుందని నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది. నా దేశంలో రూల్ ఆఫ్ లా ఉన్నదన్న ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది. కేవలం ఈ మాటలు కాదు, నేను అక్టోబర్లో వచ్చినప్పుడు నా వంతు సహాయం కూడా నేను చేస్తానని చెప్పి కూడా ప్రజాముఖంగా, పత్రికాముఖంగా మీ అందరికి కూడా తెలియజేయడానికి నేను ఆనందిస్తున్నాను. మనతో పాటు సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. మేడం నమస్తే అండి. మీ ఆడియో మ్యూట్లో ఉంది మేడం. 1 minute. డాక్టర్ కావేటి శ్రీనివాస్ గారు సార్, అంటే లీగల్గా దీనికి సంబంధించి మేడం 1 minute. శ్రీనివాస్ గారు అభిప్రాయం తెలుసుకున్న తర్వాత కూడా మీ దగ్గరికి వస్తాం. లీగల్గా దానికి సంబంధించి అంటే ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పటికే మనం ఎన్ని ఫైట్స్ చేస్తున్నా ఇటు గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ లేకపోతే లీడర్స్ కానీ ఎవరు స్పందించిన నేపథ్యంలో శ్రీనివాస్ గారు ఇప్పుడు డాక్టర్ రమేష్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మనం సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవాలండి ల్యాండ్ రికార్డ్స్ లో. ఫస్ట్ థింగ్ అది. ఎందుకంటే మనకు దాని గురించి ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ మనం ఏంటి, మనకు ఫస్ట్ లోకల్ స్టాండే ఉందా, అసలు ఆ ప్రాపర్టీ ఎవరిది అంటే మనం గతంలో చూసుకుంటే టెంపుల్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద గాడ్. ఇప్పుడు ఆ శివుని ఆలయము శివుంది, అది మనది కాదు. ఇప్పుడు అందుకనే ఇండియాలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా వాళ్ళు ఆడిట్ చేస్తారు. అంటే ఎండోమెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏంటంటే రూల్ ఆఫ్ లా, ఈక్వాలిటీ ఆఫ్ లా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే వక్ఫ్ బోర్డు ఉంది. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ అన్ని కూడా ముస్లిం ప్రాపర్టీస్, మౌల్వీలకి ముస్లిం ఇస్లామిక్ ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డును కంట్రోల్ చేయడానికో లేకపోతే దాన్ని ఆడిట్ చేయడానికో మన గవర్నమెంట్స్ కు పవర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చర్చెస్ చూసుకున్నారనుకోండి, చర్చెస్ కూడా ఆడిట్ లో రారు వాళ్ళు. అంటే వాళ్ళు అకౌంటింగ్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఏమి దానికి వాచ్ అండ్ వార్డ్ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే గతంలో తిరుపతి ప్రాపర్టీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెడదానికి చూశారు. రెండోది ఇంతకుముందు కూడా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా గతంలో టీడీపీలో ఉన్న అంటే అసలు టీటీడీలో ఉన్న ప్రాపర్టీ అంటే వాళ్ళ డబ్బులు తీసుకొని గవర్నమెంట్ వాళ్ళు శాలరీస్ ఇచ్చుకొని మళ్ళీ వెనక్కి ఇచ్చారు. అంటే ద ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద డీటీ.
ఆ దేవుడిది. అయితే ఇప్పుడు ధర్మకర్త అని ఉంటారు, అంటే చైర్మన్, ప్రెసిడెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయట ఎవరైతే ప్రముఖులు ఉంటారో వాళ్ళని ఒక టర్మ్ కోసం అపాయింట్ చేస్తారు. ఎందుకు నాకు ఇంత క్షుణ్ణంగా తెలుసు అంటే, మా ఫాదరు కరీంనగర్ లో ఒక 5 టెంపుల్స్ కు ధర్మకర్తగా పనిచేశారు గతంలో, కరీంనగర్ లో ఒక ఆశ్రమానికి కూడా. సో ఇప్పుడు నేను కూడా అంటే ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశాను హైదరాబాద్ లో, అది రిజిస్టర్ చేసి సొసైటీకి చేశాము. దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు దట్ డిటి నౌ, సాయిబాబా టెంపుల్. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, డాక్టర్ రమేష్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సంబంధించిన డాక్యుమెంట్స్ ఒకటి తీసుకోవాలి. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్సే. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళు కూడా అకౌంటబుల్ దీనికి. ఎండోమెంట్ వాళ్ళు అసిస్టెంట్ కమిషనర్ లేకపోతే డిప్యూటీ కమిషనర్ వాళ్ళు ఉంటారు, అందులో కూడా ఉన్నారు. ఆ ఏసీ చిన్న టెంపుల్స్ కు ఏసీ, అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్స్ లయబుల్ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లో, ఎండోమెంట్ గవర్నమెంట్ లో మనము ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద మరి ఈ టెంపుల్ కు దీనికి ఉన్న చైర్మన్ ఎవరు, దీనికి ఉన్న అంటే వాళ్ళ మేనేజ్మెంట్ ఎవరు, దీనికి ఉన్న అకౌంట్స్ ఏంటి, దీనికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, మనం ఒక పిలిగ్రిమ్ గా, ఒక మన భక్తుడిగా మనం అడగొచ్చండి. రెండోది. మూడోది, మేడం గారు అన్నట్టు ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్లకు పెటిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు డాక్టర్ రమేష్ గారు చెప్పినట్టు వారు ప్రైమ్ మినిస్టర్స్ చాలా బిజీగా ఉంటారు. మామూలు ఇండియాలో ఇప్పుడు చూస్తే కార్పొరేటరు, సర్పంచ్ ఉన్న వాళ్ళు ఏదైనా పెటిషన్స్ ఇస్తే పని చేయరు, అంటే వాళ్ళకి టైం ఉన్నా ఉండకున్నా చేయరు. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, వారు చెప్పినట్టుగా ఒక 10 రీజన్స్ చెప్పారు. డాక్టర్ రమేష్ గారు చెప్పిన రీజన్స్ చాలా వ్యాలిడ్, లెజిటిమేట్ రీజన్స్ అండి అవన్నీ. ఆ రీజన్స్ ఏదైతే ఉన్నాయో తీసుకొని మనము ఆ విధంగా అడుగులేయాలి. అంటే ఇప్పుడు పెటిషన్ ఫైల్ చేయడం అంటే, మనం ఇప్పుడు కోర్ట్స్లలో పెటిషన్ ఫైల్ చేయొచ్చు, హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద మనము హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. అంటే నేను ఒక లాయర్ గా ఇచ్చే రెమెడీ చెప్పేది. కానీ ఫస్ట్ థింగ్ తను చెప్పినట్టుగా వీ హావ్ టు టేక్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, అండ్ దెన్ వీ హావ్ టు అప్రోచ్ డిఫరెంట్ ఫోరమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి డాక్టర్ గారు రమేష్ గారు చెప్పినట్టుగా కోర్ట్స్ కాకుండా కూడా డిఫరెంట్ ఫోరమ్స్ ఉన్నాయి. ఆ ఫోరమ్స్ కు మనం వెళ్ళాలి, మనం అంటే తలుపు కొట్టాలి, కంటిన్యూస్ కన్సిస్టెంట్ గా దీని మీద చెయ్యాలి. తను అన్నట్టుగా మిగతా ఇప్పుడు హిందువులు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజా ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే గారు, తను ఓల్డ్ సిటీలో. ఇప్పుడు మొన్న ఒక ఎంపీగా నిలబడ్డది ఆమె, డాక్టర్ గారు ఫ్యామిలీ, షీ కంటెస్టెడ్ ఎస్ అన్ ఎంపీ ఫ్రమ్ ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి నిలబడ్డది తను కూడా. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మన పాఠక్ గారు లాగా తీసుకొని ముందుకు జరిగి కొంత పబ్లిక్ ఇష్యూ చేస్తే గవర్నమెంట్ డెఫినెట్ గా స్పందిస్తున్నారు. ఇప్పుడు హైడ్రామా వాళ్ళు చేస్తున్నారు. సో ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. మనము ఇలాంటివి కొంత చేస్తే, అండ్ ఐఎమ్ విల్లింగ్ టు పుట్ మై టైం, ఎందుకంటే నాకు అడ్వకేట్ ఆఫీస్ ఉంది అక్కడ హైదరాబాద్ లో. గతంలో నేను పాఠక్ గారు కూడా కలిసి హనీ జాన్సన్ అనే ఒక మత ప్రవక్త మీద కంప్లైంట్ చేశాము, కొన్ని టీవీలలో కథనాలు ఇచ్చాము, డిబేట్లలో వెళ్ళాము. ఆయన అరెస్ట్ చేయబడ్డాడు, అంటే ఆయన హిందూ దేవుళ్ళ మీద చెడుగా మాట్లాడితే. సో అంటే ద థింగ్స్ ఆర్ మూవింగ్. ఇప్పుడు డాక్టర్ రమేష్ గారు అన్నట్టు మన దేశంలో కూడా ధర్మం అనేది ఉంది. ఇప్పుడు రాముని ఆలయం కింద మనం అయోధ్యలో ఎలా అయితే జరిగిందో, మన సీఎం ఆఫ్ ఉత్తరప్రదేశ్ గారు ఆదిత్య యోగినాథ్ గారు చేస్తున్నట్టుగా డెఫినెట్ గా మన దగ్గర కూడా జరుగుతుంది. అంటే దీన్ని ఇప్పుడు మేడం గారు తీసుకున్నారు, మీరు హెచ్ఎంటీవీ వాళ్ళు తీసుకున్నారు, ఇట్స్ అ వెరీ గుడ్ కాజ్. ఇలాగే డాక్టర్ రమేష్ గారు అన్నట్టు యూట్యూబ్ ఛానల్స్ ఇంకా తీసుకోవాలి, లేకపోతే ఇంకా వేరే ఛానల్స్ వాళ్ళు కూడా తీసుకుంటే డెఫినెట్ గా వీ కెన్ మూవ్ ద మెషినరీ, వీ కెన్ మూవ్ ద మౌంటైన్స్ అండి. నేను నా వంతు డెఫినెట్ గా లీగల్ గా ఐ విల్ బి దేర్ ఇన్ దట్ పోరాటంలో ఉంటాను. నా వంతు నేనుగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో, ప్రోబోనోలో, ఈవెన్ యుఎస్ లో కూడా ఉన్నా కూడా ఇండియాలో చాలా టేకప్స్ చేస్తాము. గతంలో కూడా చేసాము, చేస్తూనే ఉన్నాము, చేస్తాం కూడా. వీ కెన్ చేంజ్ ఇట్ అండి. ఓకే, నెక్స్ట్ బార్కి గారు. నమస్తే అండి. నమస్తే అండి. నాకు డాక్టర్ రమేష్ గారు, శ్రీనివాస్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ని చెప్పారు.
First of all, I thank and congratulate the ever dynamic lady, mana Yamuna Pathak. ఈ సబ్జెక్ట్ తీసుకునేది ఒక క్రాంతికారి ఇది అనవచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం వైయక్తికంగా మనం బతకాలంటే మన స్వధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్దో యమున గారు ఈ హైదరాబాద్కి సంబంధించి ఒక పర్టికులర్ టెంపుల్, శివ టెంపుల్ కి పోరాటం తీసుకున్నారు. కానీ ఇది హోల్ వరల్డ్ కినే వర్తించే ఒక పోరాటం అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే నేను డాక్టర్ రమేష్ గారు, శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు చాలా స్పెసిఫిక్ గా కొన్ని ఎలా ఈ వర్క్ ని మనం ముందు తీసుకొని వెళ్ళాలి అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ని స్పెసిఫిక్ గా చెప్తున్నారు. నేను ఈ హెచ్ఎం టీవీ వ్యూవర్స్ కోసం కొన్ని వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి. వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ ఎండోమెంట్ అండ్ ఆల్ ద టెంపుల్స్. మన అన్ని ప్రపంచంలో ఉత్తి మన హైదరాబాద్లే కాదు, అన్ని స్టేట్స్ ఆఫ్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. అంటే ఈ యాంకర్ మీరు విన్నుంటారు ఆల్రెడీ, లైక్ ఆర్కిటెక్చరల్ మార్వెల్స్, యాంగర్ వాట్ కావచ్చు, ఖజురావో కావచ్చు, బేలూరు హళేబీడు ఇన్ కర్ణాటక. ఈ ఎంత ఫినిష్ ఉంటుందంటే ఆ కల్చరల్, సోషల్, దీనికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ టెంపుల్స్. అంటే మనం ఎందుకు రిస్టోర్ చేయాలి, రివైవ్ చేయాలి టెంపుల్స్ ని అనేదానికి నేను చెప్పేది ఏంటంటే, ఇది స్వధర్మం, ఈ సనాతన ధర్మం ఈ టెంపుల్స్ ద్వారానే జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది. అంటే నేను చాలాసారి యూట్యూబ్స్ లో చూస్తూ ఉంటాను అనమాట. అది ఈ టెంపుల్స్ గురించి ఈ సైంటిఫిక్, నేను ఒక సైంటిస్ట్ గా చెప్పాలంటే టెంపుల్స్ ఉట్టిగా వర్షిప్ చేసే ప్లేస్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న పీపుల్ని ఒక చోట తీసుకొచ్చి సోషల్ రిఫార్మ్ అండ్ ఒక కొహెసివ్ ఫీలింగ్ వచ్చేటట్టు చేసే ప్లేసెస్ అన్నమాట. అందుకే అక్కడ ఒక వైబ్రేషన్ అనేది ఉంటది. అది అంటే ఇండియా సనాతన ధర్మలు టెంపుల్స్ ఆర్ ద వెయిన్స్, అంటే నరలాగా, అంటే చాలా ఇంపార్టెంట్ అనేది ఈ పాయింట్ నేను చెప్పగలుచుకుంటున్నాను అనమాట. అంటే ఈ సైంటిఫిక్ గా చెప్పాలంటే చాలా టెంపుల్స్ లో ఒక వైబ్రేషన్ మీకు చాలా మీరు వినుంటారు. అక్కడ శివుడు టెంపుల్స్ లో ఎస్పెషలీ ఐ హ్యావ్ స్టడీడ్, అది అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా చేసే ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారనమాట. సో ఒక మ్యాగ్నెటిక్ పవర్ కూడా ఉంటది అనమాట. సో అందుకనే సో we need to work towards reviving and restoring the temples, not only in the specific places, in the entire world, entire country. So like Srinivas garu cheppinattu, Ayodhya Sriramchandra అయోధ్య జన్మభూమి జరిగిన తర్వాత కుంభమేళం జరిగింది రీసెంట్లీ. హౌ ద సనాతన ధర్మ, ద సనాతన భారత్ ఈజ్ ఏబుల్ టు బ్రింగ్ పీపుల్ టుగెదర్. సారీ నేను కొంచెం ఇంగ్లీష్ లో మాట్లాడతాను, అంటే ఆ పాయింట్ ని చెప్పాలని. ఓకే, సో వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే ఇండియా, నేను ఒక పాయింట్ ని ఈ సందర్భంలో చెప్పాల్సింది ఏంటంటే, వై ఎండోమెంట్ ఈజ్ రిక్వైర్డ్, వై రివైవల్ ఆఫ్ ద టెంపుల్స్ రిక్వైర్డ్, వై రిస్టోర్మెంట్ ఆఫ్ దీస్ టెంపుల్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఇండియా, బికాస్ దే ఆర్ ద సెంటర్ ఆఫ్ అవర్ వర్షిపింగ్ ప్లేసెస్ అండ్ బ్రింగింగ్ together the entire country, the whole world together. The point I am stressing here, I've always worked on Yamuna gariki telusu,
I have worked on some concept known as మన యునైటెడ్ నేషన్స్ కి ఆ థీసిస్ ని నేను సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే గడి రహిత భూమి, యుద్ధ రహిత ప్రపంచం, అంటే బార్డర్లెస్ ఎర్త్, వార్లెస్ వరల్డ్. దీనికి ఇండియా హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్. Sanatana Bharat has contributed a lot. You must have seen for the past 2-3 years the US Ukraine war kavachu. So how many Muslim countries are actually plundered our country and removed the temples, destroyed the temples, damaged the temples. Now therefore we have to bring them together, because the world peace is very, very important today. And I strongly believe, ఇది నేను చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, in order to restore the peace in the world, the Sanatana Dharma, the Sanatana Bharata has to again restore in the country, in the world rather, and the restoration of Sanatana Bharata, Sanatana Dharma, which can bring the peace to the world, which can happen by restoration of the temples. So the world peace can be attained only through restoration of the temples. The specific ga Yamuna garu తీసుకున్నట్టు ఒక ఈ పోరాటం ఏముంది, ఈ స్పెసిఫిక్ గా మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక టెంపుల్ చెప్పారు. ఆ మాదిరి అన్ని ఓల్డ్ టెంపుల్స్ ని మనం రిస్టోర్ చేయడానికి ప్రయత్నం చేయాలండి. నేను కొన్ని పాయింట్స్ ని why the viewers should know the restoration of temples is very important అనేది కొన్ని పాయింట్స్ చెప్పాను అనమాట జనరిక్ గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ విమల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు అండ్ డాక్టర్ రమేష్ గారు for bringing a very specific points which if we are able to work together, my support is there fully for this పోరాటం. వర్కి గారు, ఇప్పటి వరకు కూడా దాదాపుగా 23 ఆలయాలకు సంబంధించి పోరాటం చేసామండి హెచ్ఎంటీవీ, అదేవిధంగా యమునా పాఠక్ గారు అందులో చాలా టెంపుల్స్ కనీసం చూడటానికి, కనీసం ఆ పరిసరాల్లోకి వెళ్ళడానికి కూడా, ఆ ప్రమిసెస్ లోకి వెళ్ళడానికి కూడా లేని పరిస్థితి నుంచి కొన్ని ఆలయాలు రిస్టోరేషన్ చేసి అక్కడ ప్రహారీ గోడలకు కట్టిన టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయండి. Yes, I really congratulate and thank HMTV. It is not a small work. It is for, I again stress that your work, the HMTV work alongside of Yamuna garu is to restore the peace in the world, not just within one state or one region. So thank you very much, Chandy, for giving me this opportunity to speak my few words. Thank you. Break తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. టేక్ ఏ షార్ట్ బ్రేక్. ఇంటర్ ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు CA ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. విమల్లో అద్భుతమైన ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కలిసి పరిమళిస్తే తనువు పరవశిస్తుంది. ఇక మనస్సు ఈ అమోఘమైన రుచికి దాసోహమై పూర్తిగా మునిగిపోమ్మంటోంది. విమల్ రుచి అంటే ఇలాగే ఉంటుంది, ఒప్పుకుంటారు కదా? విమల్, పలుకుల్లో కేసరి. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. విమల్లో అద్భుతమైన ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కలిసి పరిమళిస్తే తనువు పరవశిస్తుంది. ఇక మనసు ఈ అమోఘమైన రుచికి దాసోహమై పూర్తిగా మునిగిపోమ్మంటోంది. విమల్ రుచి అంటే ఇలాగే ఉంటుంది, ఒప్పుకుంటారు కదా? విమల్, పలుకుల్లో కేసరి. ఇంటర్మీడియట్ CEC విద్యార్థులకు CECతో పాటు CMA ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు CMA ఫౌండేషన్ బోధన మాస్టర్ మైండ్స్.
మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. CMA కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ బ్యాక్. రమేష్ గారు కంటిన్యూ చేయమంటారా? చేయండి సార్, చేయండి. అపీల్ ఏంటంటే మీకు HMTVకిను ఎమ్మెల్యే గారికి నా అపీల్ ఏంటంటే మీరు మా ఊరు వెళ్ళండి ఒకసారి, అక్కడ ఉన్నటువంటి చూడండి. మరో విషయం ఏంటంటే ఇంతకుముందు వన్ ఆఫ్ ది టీవీ ఛానల్స్ హస్ ఆల్సో స్పోకన్ అబౌట్ దిస్. దీని గురించి చీఫ్ మినిస్టర్ గారి నాలెడ్జ్ లో కూడా తీసుకెళ్ళడం జరిగింది. అది అందుకని నేను మీకు చేసే అప్పీల్ ఏంటంటే మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఒక్క విషయంతో కాకుండా దీని వెనక చాలా సామూహికమైన శక్తి ఉన్నది అన్న ఒక ఇంగిత జ్ఞానాన్ని పాలక వర్గాలకి కనుక మనం ప్రేక్షేపించగలిగితే పాలక వర్గాల్లో ఎప్పుడు కూడా ఉండే ఒక క్యాల్కులేషన్ ఉంటుంది, వీళ్ళకి నాకు హెల్ప్ చేస్తే నాకు ఎన్ని ఓట్లు ఉంటాయని. సో బట్టి అది ఓట్ల పరంగా కూడా వాళ్ళకి మనం బెనిఫిట్ గా ఉంటాం కనుక మనం చేయగలిగితే వాళ్ళే మీది మా వర్క్ ఏది మేమే చేస్తామని కనీసం క్రెడిట్ కోసమైనా వస్తారు. డెమోక్రటిక్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి ఆ డైనమిక్స్ కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని నిర్లిప్త భావాన్ని వదిలేద్దాం, సనాతన ధర్మాలకు సంబంధించిన అందరు వ్యక్తులను కూడా ఐకమత్యం అవుదాం, మనం ముందుకెళ్దాం. ఇది నాకు చేసే ప్రాక్టికల్ గా చెప్తాను. నేను నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను ఇంకా కూడా చాలా పాయింట్ చెప్పాలి. నేను ఖచ్చితంగా సార్ ఒకసారి లక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం. సన్నిధాన లక్ష్మి గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా HMTV వారికి, మా సోదరి యమునా పాఠక్ గారికి కూడాను వారి కృషికి నిజంగా అభినందనలు. ఎందుకంటే ఆదిశక్తిగా పరాశక్తిగా అలుపెరగని నారీమణి మన యమునా పాఠక్ గారని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. సత్యమేవ జయతే అని ముందుకు వెళ్తున్నారు HMTV వారి ఆధ్వర్యంలో యమునా పాఠక్ గారు. అట్లా 23 దేవాలయాల గురించి కనుగొనటం అనేటటువంటిది నిజంగా ఇది ధర్మ పోరాటం, సనాతన ధర్మ పోరాటం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. ఇది చాలా సంతోషించినటువంటి విషయము. పెద్దలందరూ ఇప్పుడు చెప్పారు, శ్రీనివాస్ గారు కానీ అదేవిధంగా డాక్టర్ గారు కానీ అందరూ కూడా చెప్పారు. చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయాలండి ఇవన్నీ కూడాను. ఎందుకంటే ఎప్పుడైతే మన ఇంట్లో సమస్య వస్తే మనం ఏం చేస్తాము, పక్కింటి వాళ్ళను ఎదురింటి వాళ్ళను అడుగుతూ ఉంటాము. అలాగే ఒక దేవాలయానికి గనక ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే పక్కనున్నటువంటి దేవాలయాల యొక్క సహాయం తీసుకోవడం అనేటటువంటిది, వారంతట వారి స్వచ్ఛందంగా వచ్చి సహాయం చేస్తామనటం అనేటటువంటిది ఒక రకం. లేని పక్షంలో మనం వెళ్ళి అడగటం అనేటటువంటిది తప్పైతే ఏమీ కాదండి. అదేవిధంగా వారు ఇంకొక మాటని శ్రీనివాస్ గారు ప్రతిపాదన చేశారు. అట్లా దేవాలయాలకి చైర్మన్ అనేటటువంటి వారు ఉంటారని. లోగడ కూడా నేను మీకు చెప్తున్నాను, మాది గుంటూరులో ఆరగ్రహారం శివాలయము 1762లో పన్నాల పరదేశ సోమయాజులు గారని మా నాన్నగారు ముత్తాత గారు అక్కడ దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది, శివాలయం అది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూములన్నిటినీ కూడాను ఇప్పుడు మా నాన్నగారు 13వ తరము ఆ విధంగా సంరక్షిస్తూ వస్తూ ఉన్నారనమాట. ఎందుకని ఇటు దేవాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఇటు వంశపారంపర్య ధర్మకర్తలుగా అనమాట. అట్లా ఎక్కడైతే కనుక ఒక సంస్థ, పెద్ద సంస్థ ఉన్నది అని అంటే ఆ సంస్థని కాపాడటానికి విషయం తెలిసినటువంటి విఘ్నులు ఉండాలి అనేటటువంటి భావన నాది. ఇట్లా అన్యాక్రాంతమైపోయినటువంటి భూముల్ని వెలుగులోకి తీసుకురావటం నిజంగా ఆవిడ ధర్మ పోరాటానికి మరొక్కసారి నిజంగా శిరస్సు వంచి నమస్కారం అండి. యమున గారు మీరేమంటారు? లేదండి, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ప్రముఖులు మనకి నిజంగా ముందు వారందరికీ మొట్టమొదటిగా మనం దేవాలయానికి వెళ్తాము, ఇదంతా మనకి తెలుసు. అయితే ఇప్పుడు ఇందాక ఒక సైంటిస్ట్ కూడా చెప్పారు, నాకు అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. దేవుణ్ణి మనం అందరము నమ్ముతాము, అయితే మొట్టమొదటిగా ఏదైనా ఇస్రో వారు ప్రయోగం చేసేటప్పుడు కూడా చూడండి, మొట్టమొదటిగా తిరుమల వెంకన్నకి చెప్పుకొని ఆ తర్వాత ముందరికి వెళ్తారు. అంటే మనలో మనం చేసేటటువంటి ప్రతి ఒక్క అడుగులో మన భాగంలో ఉన్నది మన నిత్య జీవితంలో, దైనందిక జీవితంలో అని అనటంలో ఏమాత్రము సందేహం లేదు. అటు మనకి స్వవిషయంలో కానీ అటు దేశ విషయంలో కానీ కూడాను. అమ్మ మీరు చెప్పండి అమ్మ, యమున గారు మీరు చెప్తున్నారు. అయ్యో ఏం లేదండి, ఇప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం కానీ ఈరోజు
ఇంతమంది ప్రముఖులు రావడము, వారి సమయాన్ని ఇవ్వడము, నిజంగా మీ అందరికీ మరొకసారి హెచ్ఎంటీవీ మాధ్యమంగా శతకోటి వందనాలు చేస్తూ, ప్రతి సూచన అమృత తుల్యం. అంటే నిజంగా కూడా ఈ రోజు వ్యవస్థ ఎలా ఉండాలి, వ్యవస్థ పనితీరు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎవరు జాగృతం కావాలి. ఇందాక ఒక మాట అన్నారు మనకు డాక్టర్ రమేష్ గారు, గవర్నెన్స్ లో కరప్షన్ అడుగడుగునా నిండిపోయినప్పుడు ల్యాక్ ఆఫ్ యూనిటీ అని ఒక మాట అన్నారు. చూసారా, ఈ రోజు బాధితులు ఎవరైతే ఉన్నారో ఒంటరిగా వారికి వారే ఈ రోజు పోరాటం చేస్తున్నారు. ఇదే విషయంపై నిన్న విస్తృత చర్చ జరిగింది. మాకు అన్ని దేవాలయాల కమిటీ మెంబర్స్ తో కూడా నిన్న నిజంగా ఇదే విషయంపై చర్చ జరిగిందండి. బాధితులందరూ ఏకం కావాలి, వారు ముక్త కంఠంతో ఏకమయ్యి ఒక సమిష్టి కృషితో గనక వారి యొక్క వాదం, వారి యొక్క గలం గనక వినపడితే, అది ఒక్కరి కాదు ఒక సమూహంగా వినపడినప్పుడు, అది ఒక సంస్థగా వినపడినప్పుడు, అప్పుడు నిజంగా కూడా ఆ వణుకు భయం అనేది స్థానిక ప్రజా సంస్థలకు, ఏవైతే స్థానిక ప్రభుత్వాలకు కూడా కలుగుతుంది. ఇంకొకటి, వారు చాలా ప్రాక్టికల్ గా మాట్లాడిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఓటు బ్యాంక్ పర్స్పెక్టివ్ లో ప్రభుత్వాలు చూస్తాయో వాళ్ళకి ఇది పెద్ద విషయం కాదు అని. కానీ సార్, మీ అందరి ముందు ఒక మాట చెప్పాలి. పదే పదే మేము చేస్తున్న షోలో మేము చాలా వరకు కూడా ఒక స్ట్రాంగ్ నెరేటివ్ వినిపిస్తున్నాం. పాత బస్తీ అని చెప్తున్న మన ప్రాశస్త్యం ఉన్న మహానగరంలో, భాగ్యనగరంలో హిందువులను కానీ, హిందూ ఆలయాలను కానీ దాని జోలికి వచ్చినా, దాని సంరక్షించకపోయినా, వాటి బాధ్యత గనక ప్రభుత్వాలు తీసుకోకపోతే యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువులందరూ ఏకమవుతారు. వాళ్ళ నిర్ణయాన్ని మీరంటున్న ఓటు బ్యాంక్ రూపంలోనే తప్పకుండా కూడా ప్రభుత్వాలకు బుద్ధి వచ్చే విధంగా పని చేస్తాయని కూడా చాలా స్పష్టంగా, చాలా స్ట్రాంగ్ గా ఈ వాదాన్ని, ఈ నెరేటివ్ ని మేము పదే పదే కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ప్రతిదీ బహిర్గతంగా కాకుండా చాలా నెట్వర్క్ రూపంలో వ్యక్తిగతంగా ప్రతి గుమ్మాన్ని తడుతున్నాము, ప్రతి ఇంటిని కలుస్తున్నాము, ఆ దిశలో పనిచేస్తున్నామండి. ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోనే ఈ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. సార్, మీరు లీగల్ అప్రోచ్ అన్నారు. ఈ గుడికి సంబంధించి కూడా సార్, ఈ గుడిలో చైర్మన్ ఉండాలి, ట్రస్టీ ఉండాలి, కానీ ట్రస్టీ లేరు. డిపార్ట్మెంట్ వేయాలి కానీ వేయలేదు. పదే పదే మీరు అన్నట్టుగా ఒకసారి తలుపు తట్టడం లేదండి, 100 సార్లు తలుపు తడుతున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ 100 సార్లు తలుపు తడుతున్నాం. చాలా ఓపిక్ గా వ్యవహరిస్తున్నాము. లీగల్ ఫ్రేమ్ వర్క్ లో వెళ్తున్నాము. రెవెన్యూ వారు తలుపు తడుతున్నాము, జిహెచ్ఎంసీ వారు తలుపు తడుతున్నాము, పోలీస్ వారు తలుపు తడుతున్నాము, హైడ్రా తలుపు తట్టాము. హైడ్రా వారు కూడా ఏం చెప్పారంటే, ఆలయాలు తప్ప మిగతావన్నీ వస్తాయన్నారు. మరి ఆలయాలకు చూపించే దిక్కెవరు? ఆలయాలు అసలు ఎజెండాలో లేవా? ఓటు బ్యాంక్ పరిధిలోకి రాదా అనేది మన క్వశ్చన్ మార్క్ మారింది. ఈ విషయం మీద మీరందరూ స్పందించాలని కోరుకుంటున్నాను సార్. నిజంగా అండి, భగవంతుడి గురించి మాట్లాడుకోవటం సంతోషదాయకం, కానీ భగవంతుడికి సంబంధించినటువంటి ప్రాపర్టీ గురించి ఈ విధంగా మాట్లాడుకోవటం నిజంగా దురదృష్టకరమేనండి. అయితే పెద్దలు చెప్పినట్లుగా వారు డాక్టర్ గారు చెప్పనండి, శ్రీనివాస్ గారు చెప్పనండి, సైంటిస్ట్ గారు చెప్పనండి, మీరు చెప్పనండి, మన హెచ్ఎంటీవీ వారు చెప్పనండి, ఎవరిదైనా సరే మన ఇంట్లో కుటుంబ పెద్ద గనక సక్రమంగా ఉంటే, మన ఇంట్లో ఏ విధంగా అయితే సుభిక్షంగా ఇల్లంతా కూడా చక్కగా ఉంటుందో, అదే విధంగా ఒక దేవాలయాన్ని పరిరక్షించడానికి అక్కడ ఒక పెద్ద వ్యక్తి, మీరు చెప్పినట్టుగా ఒక చైర్మన్ కానీ, ధర్మకర్తను కానీ అక్కడ ఏర్పాటు చేయడం అనేటటువంటిది ఉండాలి. ఎందుకంటే ఆ ల్యాండ్ ని సంరక్షించాలి అని అంటే ఒక ఫెన్సింగ్ పెట్టాలి, దానికి కావాల్సినటువంటి మాగాణ్యం ఎక్కడున్నాయి, దానికి సంబంధించినటువంటి భూములు ఎక్కడున్నాయి, దాని స్థల పురాణం ఏమిటి, అసలు ఎన్ని వందల సంవత్సరాల క్రితం దేవాలయం ఇది, ఈ దేవాలయం సంబంధించినటువంటి వివరాలు ఏమిటి, విషయాలు ఏమిటి అని తెలుసుకోవాలన్నా, 10 మందికి తెలియజేయాలన్నా అక్కడ ఒక సంస్థ అనేటటువంటిది ఉండటం చాలా గొప్ప విషయము. దాన్ని మీరు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇంకొకసారి అభినందనలు అండి మీకు. అమ్మా, ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను మీకు. ప్రస్ఫుటంగా మీరు మరొకసారి నాకు ఛాన్స్ అవకాశం ఇచ్చారు. 2-3 విషయాలు సమగ్రంగా చెప్పాలి. చెప్పండి సార్. ఎందుకంటే నా మాటలు అయ్యా యాంకర్ గారు, మీరు నేను కనిపిస్తున్నా మీకు? కనిపిస్తున్నారు. చెప్పండి రమేష్ గారు. ఆ టీ షర్ట్ మీద ఒక మహాత్ముడి ఇది ఉంది, అది చూసారా? చంద్రశేఖర్ ఆజాద్ గారు. కనిపిస్తుంది సార్. నాకు ఈ సైడ్ ఉన్నటువంటి ఈ మెడల్స్, ఈ సైడ్ ఉన్న మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఈ డిజైన్ టీ షర్ట్ వేసుకునే వస్తాను ప్రతి ఫంక్షన్ కి, ప్రతి దానికి కూడా. కారణం ఉందండి ఒకటి, మన అమెరికాలో గనక మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాగా నాకు ఒక ఫార్ములా ఉంది సార్. ఆ ఫార్ములా ఏంటంటే, మహామాగా ఈజ్ ఈక్వల్ టు NUG 2047. మహా అంటే మేక్ ఆర్యావర్త గ్రేటెస్ట్ అగైన్, మేక్ ఆర్యావర్త హ్యాపీయెస్ట్ అగైన్. ఆర్యావర్తం అంటే మొత్తం అఖండ సంపూర్ణ భారతదేశం. మేక్ ఆర్యావర్త హ్యాపీయెస్ట్ అగైన్, మేక్ ఆర్యావర్త గ్రేటెస్ట్ అగైన్. మహామాగా ఈజ్ ఈక్వల్ టు NUB 2047. న్యూమరో భారత్ 2047.
భారతదేశం ఈ రోజున జెఫ్రీ సాచెస్ గారు అన్నట్టుగా 4th ఎకానమీ లార్జెస్ట్ అయిపోయింది ఆల్రెడీ. 3rd ఎకానమీ అవుతుంది ఇంకొక 6 months లో. 2nd and 1st ఒకటి రిప్లేస్ చేస్తాం. వి మే బికమ్ నంబర్ 1. వీ షుడ్ బికమ్ నంబర్ 1 by 2047. సనాతన ధర్మం యొక్క కొన్ని వేల సంవత్సరాల ఆ తరువులోన అణువణువున తరతరాల పోరాటం తన రూపే దాల్చింది ఝాన్సీ లక్ష్మి కరవాలమని అల్లూరి సీతారామరాజులో శ్రీశ్రీ గారు రాసినటువంటి పాట. ఆ పాటలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తితోటి మనం కనుక ఆలోచించినట్లయితే సనాతన ధర్మం అనేది ఒకటి పెట్టిన భిక్ష కాదు. నేను పీల్చే గాలి సనాతనం, నేను తాగే నా తీర్థం సనాతనం, నా మీద శటకోపం ఉంచుకోవడం సనాతనం, నా దేవుణ్ణి నా పేరులో నిరూపించుకోవడం సనాతనం. మనందరి పేర్లు మీరు చూస్తే, యాంకర్ గారు మీ పేరు నాకు తెలియదు కానీ మీ పేరులో కూడా సనాతన రాజేంద్ర గారు, మీ రాజేంద్రుడు అంటే రాజరాజ చోళుడు అంటే ఈశ్వరుడు, మీరు కూడా ఈశ్వర సంభూతులే. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి పేరు, ఈ దేశంలో ఉన్నటువంటి ఊరు, గుడి, బడి, అమ్మ ఒడి, ఈ 3 సనాతన ధర్మాల యొక్క 3 పాదాలు సార్. 4వ పాదం ఉద్యమకర్తల పాదం. ఈ 4 పాదాలు కలిసినప్పుడు ధర్మం 4 పాదాల మీద ఖచ్చితంగా గెలుస్తున్న నమ్మకంతో మీకు 2-3 విషయాలు చెప్తా. ఒకటి, వక్ఫ్ బోర్డు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి టెంపుల్స్ ఉన్నాయే, మన సమీక్ష ఫౌండేషన్ అని పెద్దలు రామ్మూర్తి గారి నేతృత్వంలో హైదరాబాద్ లో ఒక సంస్థ ఉన్నదండి. హెచ్ఎంటీవీ వారికి నేను పరిచయం చేస్తాను కావాలంటే. వారు టెంపుల్ ఎకానమీ మీద పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా కర్ణాటక వాళ్ళే. యూనివర్సిటీ కుమ్మవేగో యూనివర్సిటీ ఉంది ఒకటి, బెంగళూరు యూనివర్సిటీలో వాడు చేస్తున్నారు. ధర్మప్ప గారు మీకు కావాలంటే నేను వారికి పరిచయం చేస్తాను. మీరు టెంపుల్ ఎకానమీలో బ్రహ్మాండ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఒకటి, దేశంలో మఠాలు ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ శృంగేరి మఠం ఉన్నది కర్ణాటకలో, అలానే మనకి ఆంధ్రలో చాలా మఠాలు ఉన్నాయి. పుష్పగిరి మఠం, అట్లనే కంచి మఠం. ఈ మఠాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడాను మంచి మంచి లాయర్స్, అడ్వకేట్స్ వీళ్ళకి భక్తులుగా ఉన్నారు. వాళ్ళ హెల్ప్ కూడా మనం ప్రోమోనోగా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినట్లయితే రామ్ జన్మభూమిలో రాంభద్ర స్వామి వారికి మొన్న పద్మవిభూషణ్ నుంచి సన్మానించుకున్నాం మనం. అలానే పరాశరన్ గారు 99 ఏళ్ల వయసులో వారు వెళ్ళి ఆర్గ్యూ చేశారు. ఇలాంటి మహాత్ములు ఈ దేశంలో ఉన్నారండి. మీకెందుకు ఇంకొక ఎంతో దూరం అవసరంలా. మన రిటైర్డ్ జడ్జి గారు ఉన్నారు, వారికి తెలుసుంటుంది, లక్ష్మీ సన్నిధానం గారికి, గుంటూరులో. నేను కూడా ఒరిజినల్ గా మా పాత ప్రాంగణం గుంటూరు ప్రాంగణం కాబట్టి చెప్తున్నాను. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో సెట్ అయినా కూడా ఒకప్పుడు గుంటూరు వాడి కాబట్టి చెప్తున్నా. అక్కడ మన బొలుసు శివశంకర్ గారు ఉన్నారు, డాక్టర్ బొలుసు శివశంకర్ గారు. వారికి నాకు అనుభవం ఏంటంటే మేమిద్దరం కూడా ఒకే గురువు దగ్గర ఎల్ఎల్డి చేశాం, ఎల్ఎల్డి డాక్టర్ ఆఫ్ లా. సో వారు కూడా దీంట్లో ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో నిష్ణాతులు, వారు హెల్ప్ తీసుకోవచ్చు. 4th పాయింట్ నేను చెప్పదు ఏంటంటే, ఇప్పుడు టెంపుల్ ప్రాపర్టీ, టెంపుల్ ఇప్పుడు ధర్మకర్తలు అలానే బోర్డు ఉన్నారా, అది 3 డివిజన్స్ ఉంటాయండి ఆంధ్రప్రదేశ్ లో. ఒకటి సి గ్రూప్, బి గ్రూప్, ఏ గ్రూప్ అని. ఇన్కమ్ యొక్క టెంపుల్ యొక్క ఇన్కమ్ ను బట్టి గ్రూప్ డిసైడ్ చేస్తారు. ఈ టెంపుల్ అనేది అన్నిటికంటే కూడా నిమ్న స్థరంలో ఉందని నా ఉద్దేశము. ఈ గ్రూప్ ను మనం తీసుకెళ్లాలంటే కొంచెం ఇన్కమ్ పెంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యొక్క సపోర్ట్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం లా అలా ఉంది. కానీ ఒక లా ఆల్రెడీ పెండింగ్ లో ఉంది, ఒక బిల్ సుప్రీంకోర్టులో. హిందూ సంప్రదాయ హిందూ ఆలయాలన్నింటినీ కూడా సనాతన ధర్మ సంస్థలకి ఇవ్వాలని ప్రభుత్వం యొక్క ఇది ఎలాంటిది. ముఖ్యంగా తమిళనాడులో జరుగుతున్నది ఈ పోరాటం అనేది. ఎందుకంటే తమిళనాడు మీరు చూస్తే తమిళనాడు యొక్క రాజముద్రే ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది వాళ్ళకి, రాజముద్ర. అది ఎంత అలాంటి తమిళనాడులో ఈ రోజున సనాతన ధర్మం అనేది ఒక కీటకం, ఒక వైరస్, ఒక కోవిడ్ అన్న పరమ దుర్మార్గమైనటువంటి రాజకీయం జరుగుతున్న నేపథ్యంలో మనం హిందూ టెంపుల్ అంటే సనాతన ధర్మాన్ని యొక్క టెంపుల్ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం హిందువులుగానే కాదండి, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింస్, క్రిస్టియన్స్ అందరూ కూడా సనాతన ధర్మ అనుయాయులే. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాత ముత్తాతలు అందరూ కూడా హిందువులే, సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళే. ఈ దేశం యొక్క పవిత్రత అది. వాళ్ళలో కూడా వాళ్ళకి ఎలాంటి ఎవడైనా లోపాలు సృష్టించాలని ట్రై చేసినా కూడా అది వాళ్ళకు కూడా సరైనటువంటి విఘ్నత రావాల్సిన చూపించాల్సిన ధైర్యం, కర్తవ్యం, సాహసం మనకు ఉన్నాయి. అందుట్లో ఏం అనుమానం లేదు. ఇంకొక పాయింట్ నేను చెప్తాను. మన సనాతన ధర్మం మూడు ప్రాంగణాల మీద దొరుకుతుంది. ఒకటి మన పీఠాధిపతులు, వారి ద్వారా మన సంస్కృత వేద పాఠశాలలు, వారి ద్వారా ప్లస్ ఆర్డినరీ భక్తులు ఎవరైతే వాళ్ళందరూ కూడా మనం ప్రతిరోజు టెంపుల్ కొడుతున్నాం. మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తాను యాంకర్ గారు, అలానే యామమ్మ గారు, అలానే ఇక్కడ ఉన్నటువంటి అయ్యా, మీరు ఒక చిన్న పోస్టర్స్ లాంటివి చేసి మీరు చేస్తున్న పోరాటం
ప్రతి మిగతా మన యాదాద్రిలో కానీ, అలానే యాదాద్రి వాడు గవర్నమెంట్ ఒప్పుకున్న చిరుకూరి బాలాజీ టెంపుల్ వెళ్ళి దీన్ని పెట్టండి. ఎందుకంటే ప్రతిరోజు వీసా కోసం కొన్ని వందల మంది వెళ్తుంటారు. వాడు చూస్తారు, ఓహో శివ కేశవ అభేదాన్ని కూడా మీరు తీసుకురావాలి. శివుడు కేశవుడు అంటే ఇద్దరు కాదు, అందరూ ఒక్కటే అని. ముఖ్యంగా ఈ కులాల కోట్లాటలు, ఈ ఆగమ శాస్త్రాల పోరాటాలు ఇవన్నీ కూడా తీసేసి సనాతన ధర్మంలో ఉండే అనుయాయులందరినీ కూడా ఏకత్రితం చేయాలి. ఇది నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది. ఇంకోటి లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పి నేను ముగిస్తానండి. అదేంటంటే మనం పొలిటీషియన్స్ అందరినీ, డిపార్ట్మెంట్ అందరినీ తప్పుపట్టాల్సిన పనిలే. ఎందుకంటే మన వాళ్లే వాళ్ళు. మనం ఆపరేషన్ కగారు చేసి ఈ రోజున మనం ఛత్తీస్గఢ్ లో పెద్ద విజయం సాధించాం. దానికి కొంచెం కొద్దిగా గొప్ప నేను కూడా కారణమే. నేను చాలా సజెస్ట్ చేశాను. నేను PhD కూడా చేశాను దాని మీద, IIT ఖరగ్పూర్ నుంచి. మన ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్, ఎందుకంటే మావోయిజం అనేది మన దేశానికి సంబంధించింది కాదు. వాళ్ళు మంచి వ్యక్తులు. నేను వాళ్ళ గురించి నేనే మాట్లాడలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే మనది కాని దాని గురించి మనం అనవసరంగా మన రిసోర్సెస్ వేస్ట్ చేయడం తప్పు. కాబట్టి ఆపరేషన్ కగారులో మనం సక్సెస్ సాధించాం. నిన్న జరిగినటువంటి ఈ ఇది మన అనంతనాగ్ లో జరుగుతున్నటువంటి మన పెహల్గాం లో జరిగిన అటాక్ కూడా మనం పక్కన ఉన్నటువంటి ఒక దుష్టమైనటువంటి ఒక మాఫియా యాక్టివిటీ, మాఫియా ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ కూడా మనం ధీటైన సమాధానం ఇచ్చాం. ఈ రెండింటి ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే 2 ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒకటి 22 ఏప్రిల్లో జరిగిన దరిమిల కొన్ని 2 కోట్ల మంది బంగ్లాదేశీయులు మరియు రోహింగ్యాలు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా ఆక్యుపై చేసుకొని వస్తుంటే ఈ రోజున జేసీబీలకి మంచి పని వచ్చింది. మొన్నటిదాకా జేసీబీలకి లేని పని మనం ఒక రకంగా పాకిస్తాన్ ఆర్మీకి కృతజ్ఞతలు చెప్పాలి. మీ వల్ల మా జేసీబీ ఆపరేటర్స్ చాలా పని వచ్చిందయ్యా. ఈ దేశంలో ఉన్నటువంటి ఆక్యుపైడ్ ఉన్నటువంటి ఎన్నో కొన్ని వందల వేల గవర్నమెంట్ భూములన్నిటి కూడా మనం చేసేసి ఈ 2 కోట్ల మందిని కూడా మనం పంపించేసి మనం దీని నుంచి స్ఫూర్తి తీసుకున్నాం. అంటే ఇంటెలిజెన్స్ లైస్ ఇన్ కన్వర్టింగ్ a threat into an opportunity and unite the nation towards the unstoppable forward march of elegant expression of the arrival of Bharat, Sanatana Bharat, Sampurna Bharat. అందుకని ఈ స్ఫూర్తితో ముందుకెడుతున్నటువంటి ఈ దేశాన్ని మన ఈ ఆలయాలు వీటంటే ఈ రోజున కబ్జా చేసినటువంటి కబ్జా కోరుల కబంధ హస్తాల నుంచి వాటిని విముక్తి చేసి ఆ శైవం, ఆ కేశవం, ఆ వైష్ణవం, ఆ సనాతన ధర్మం ఒక సింహ గర్జన చేస్తూ ముందుకెడుతుంది. నాకు ఎలాంటి అనుమానం లేదు. కబ్జా కోరులారా ఖబర్దార్ అని భారత జాతి ఈ రోజున గర్జిస్తున్నది. మీరు కూడా హైందవులే, మీరు కూడా సనాతన ధర్మాలే. ఒక బ్రాందీ షాప్ పెట్టుకోనో, ఒక క్యాబరే డాన్స్ నడుపుకుంటూనో, ఒక చిన్న బొట్టు పెట్టుకొని వాళ్ళకి వీళ్ళకి పూజలు చేస్తే మీరు సనాతన ధర్మాలు, సనాతన హిందువులు కాదండి. మీరు ఆ దైవ భక్తిని, ఆ దైవం అంటే దేశం అండి. నేను బిలీవ్ చేసింది DQ, దేశం, దైవం, దేహం. నమస్కారం, జై హింద్. ఫైనల్ గా ఉంటారు ఏమన్నా గారు? ఎక్సలెంట్. శ్రీనివాస్ కమిటీ గారు. శ్రీనివాస్ గారు ఫైనల్ గా ఉంటారు సార్. ఇప్పుడు నేనంటే రమేష్ గారు అన్నట్టు టచ్ ఆల్ ద పాయింట్స్ అండి. ఒక్క నేర పోరాటమే జరిగితే జరగదండి. రెండోది ఇప్పుడు పాఠక్ గారు అన్నట్టుగా అన్ని గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి తలుపు కొడుతున్నాము, ఏమి జరగట్లేదంటే ఇండియన్ సిస్టమ్ లో డాక్టర్ రమేష్ గారు చెప్పినట్టుగా కరప్షన్ అనేది చాలా ఉందండి. అంటే వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్, ప్రాపర్టీ ఇంట్రెస్ట్, ఎకనామిక్ ఇంట్రెస్ట్లు ఉన్నాయండి. సో మరి ఇప్పుడు దీన్ని ఒక సోషల్ పెద్ద ఇష్యూ తీసుకురావాలంటే అన్ని టెంపుల్స్, లక్ష్మి గారు అన్నట్టు అన్ని టెంపుల్సే కానీ, అన్ని మత గురువులనే కానీ, అన్ని సనాతన ధర్మంకు సంబంధించిన వాళ్ళందరినీ ఓ ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తే ఐ థింక్ ఇట్ విల్ మూవ్ అండి. ఇప్పుడు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మన దేశంలో ఇంగ్లీష్ వాళ్ళు వదిలేసిన లాని మనం ఇంకా ఫాలో అవుతున్నాం. 1870s లో మన ఇంగ్లీష్ వాళ్ళు వదిలేసిన లాస్ అన్ని మనం ఇంకా ఫాలో అవుతున్నాము. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ ఎండోమెంట్ యాక్ట్ చాలా లెజిస్లేషన్స్ వచ్చాయి. కానీ మనము టైం చేంజ్ అవుతున్నప్పుడు మనం కూడా డైనమిక్ గా లా చేంజెస్ చేసుకోవాలి కదా. ఆ చేంజెస్ లేవు మన దేశంలో, అది ప్రాబ్లం ఇక్కడ. రెండోది ఏంటంటే అంటే దే షుడ్ బి ఎ చేంజ్ ఇన్ ద స్టేట్ అండ్ ఇన్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లా రిఫార్మ్స్ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్. ఇప్పుడు మనం నిజంగా కూడా మనం వెళ్ళి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో కోర్టులో వేస్తే అది సంవత్సరాలు పెండింగ్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే జగన్ గారి కేసులు 10-15 ఏళ్ళు అయిపోయింది. ఆయన
సీఎం గా ఉన్నాడు, వెళ్ళిపోయాడు, ఇంతవరకు దాన్ని ముందుకు పడ్డది లేదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు కేసీఆర్ గారు కూతురు మొన్నటి దాకా ఉండొచ్చింది, మళ్ళీ ఇంకో రాజకీయ పార్టీ పెడుతుంది. సో ఈ మీడియా వాళ్ళు అందరూ అటెన్షన్స్ అన్ని డైవర్ట్ అయ్యింది. సార్ కన్క్లూడ్ చేయండి సార్, మీరు కన్క్లూడ్ చేయండి, టైం తక్కువగా ఉంది మనకి. సో నేను అనేది ఏంటంటే అంటే ఓపెన్ గా చెప్పేది ఏంటంటే వీఆర్ దేర్ ఫర్ ఫైటింగ్, అందరు అడ్వైజులు తీసుకొని, అండ్ నెక్స్ట్ టైం వెన్ ఐ కమ్ బ్యాక్ టు ఇండియా ఐ విల్ డెఫినెట్లీ బీ దేర్ విత్ పాఠక్ గారు. వీ విల్ న్యాయ పోరాటంగా చేస్తాము, దీన్ని పొలిటిసైజ్ చేద్దాము, కావాలంటే యునైటెడ్ నేషన్స్ లో కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్ కి కానీ అపీల్ చేయడానికి ఐఎమ్ విల్లింగ్ టు డూ ఇట్ అండి. ఎందుకంటే మనకు సోషియో పొలిటికల్ రైట్స్, రిలీజియస్ రైట్స్ అనేవి అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఉందండి, దాని తలుపు కూడా తడదాం మనము. ఐ విల్ బి హ్యాపీ టు అసిస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ అందరికీ కూడా నిజంగా ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ రోజు మన ఏదైతే మనం ఈ రోజు మాట్లాడుతున్నామో శాలిబండలో ఉన్న దీనానాథ్ పంచముఖ శివాలయం గురించి వెంటనే ఎండోమెంట్ శాఖ స్పందించి వెంటనే అక్కడ కొత్త కమిటీని వేసి ఆ కమిటీ కూడా పూర్తి ప్రక్షాళన చేసి ప్రజల ఆమోదంతో, స్థానిక భక్తుల ఆమోదంతోనే ముందు ఆ ఆలయం తెరవాల్సిన అవసరం ఉంది. ఆలయం అన్ని భక్తులకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ఎంతో పవిత్రమైన ప్రాచీన ఆలయం తెరవాల్సిన అవసరం ఉంది. లేని పక్షాన ప్రక్షాళన చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం రూపంలో కూడా తప్పకుండా ఇది ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలుగా భేద దండ అంటారు కదా, సో అన్ని పార్ట్స్ లో అంటే ప్రతిదీ చేసాం, తలుపు తట్టాము, రిఫార్మ్స్ చూసాము, అన్ని చేస్తున్నాం. ఇంకా ఆఖరి లక్ష్యం ఉద్యమ రూపం పట్టడమే. కాబట్టి తప్పకుండా ప్రభుత్వ యంత్రాంగం కదిలి వచ్చి దీన్ని ప్రక్షాళన చేసి వెంటనే యాక్షన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున భక్తుల చేయబడే ఒక పెద్ద ఉద్యమాన్ని మీరు చూస్తారనేది కూడా ఈ రోజు హెచ్ఎంటీవీ ద్వారా జాగోరే జాగో ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ భారతి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. సార్ టైం తక్కువ ఉంది, నెక్స్ట్ టైం మళ్ళీ డిస్కస్ చేద్దాం. రైట్, మొత్తంగా ఆలయాల పరిరక్షణకు సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఆలయాలకు సంబంధించి పునరుద్ధరణ, అదేవిధంగా ఆలయ భూముల పరిరక్షణ ఇదే ఎజెండాగా నడుస్తున్న జాగరూజారో కార్యక్రమం. ఇది వాళ్ళ ఎపిసోడ్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.